హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు రైతు భరోసా విషయంలో ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది. చాలా కాలం నుండి కూడా ప్రజా అభిప్రాయం అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఆ ప్రజాభిప్రాయ నివేదిక రాగానే రైతు భరోసా 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంతమంది రైతులకి సంబంధించి అర్హత కలిగి ఉన్నారు, వారికి కావాల్సిన నిధులు ఎన్ని వేల కోట్ల రూపాయలనే విధి విధానాలను ప్రకటించడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆ అంశానికి సంబంధించిన లోతైన పరిశీలనతో ఈసారి రైతు భరోసా నిధులు ఎవరెవరి ఖాతాలలో జమ కాబోతున్నాయి, అంటే ఎన్ని ఎకరాల వరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిధులని జమ చేయబోతుంది, అటు ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఏ తారీఖున ఈ నిధులు జమ కాబోతున్నాయి, మొదట ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయనే సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీరు వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటవి ఒక ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 7వ తారీఖు నాటికి ఏడాది పూర్తయింది. డిసెంబర్ 9వ తారీఖుకి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన పథకాలలో చాలా గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే జనవరి నెలలో 2025 జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న పథకాలలో ఒక పథకమైన ఆసరా చేయూత పథకం 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల పథకం ఏదైతే ఉందో దీన్ని ఇటు 7,500 రూపాయల రైతు భరోసా, ఇటు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 16వ తారీఖు నాడు ఈ ప్రారంభించబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి 7,000 నుండి 8,000 కోట్ల రూపాయల మేర రైతు భరోసా నిధులు ఇవ్వాల్సి వస్తుందనే సర్దుబాటుగా ఆలోచన అంచనా వేయడం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదట విడతలో 1 ఎకరం లోపు కలిగిన 24 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులను సుమారుగా 700 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇటు 2 ఎకరాల పట్టా కలిగిన రైతులకి మొదటి విడతలో రెండో భాగంలో సుమారుగా 1,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి అన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం పెంచింది అనేది అయితే ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. చాలా నెలల నుండి ఇప్పటికే యాసంగికి సంబంధించి 2023లో ఇచ్చారే తప్ప మళ్ళీ 2024 వానాకాలం సీజన్కి కానీ 2024 యాసంగి సీజన్కి సంబంధించిన నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయలేదు. అయితే పిఎం కిసాన్కి సంబంధించిన 18వ విడత నిధులు జమ అయ్యాయి తప్ప 19వ విడత నిధులు జమ అంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో అంటే జనవరి 12వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ నెల 16వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా 7,500కి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ప్రకటించబోతుంది అనేది సందర్భంగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి జనవరి నెలలో జమ కాబోతున్నాయి. జనవరి 20వ తారీఖు నుండి ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యలో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నట్లుగా ఈ సందర్భంగా కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అతి త్వరలో అధికారికంగా ప్రకటన అయితే అందబోతుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో ముందు వీడియోలలో మరికొన్ని అప్డేట్స్ కూడా వస్తుంటాయి కాబట్టి మీకు తెలియజేస్తుంటాను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.